ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ఇది. ఈ టర్మినస్ ఏంటనైతే చూసేద్దాము. ఫ్యాన్లు మాత్రం ఇక్కడ అన్నిటికంటే బావున్నాయండి. చాలా పెద్ద ఈ ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత రైల్వే స్టేషన్. హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదామా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇప్పుడే మెరైన్ డ్రైవ్ అయితే చూస్తాం మనం. ఇప్పుడు సిఎస్ఎంటీకి వెళ్తున్నాము. మెరైన్ డ్రైవ్ చెప్పాలంటే పెద్దగా ఏమీ అనిపించలేదు. మేబీ మేమే రాంగ్ టైమ్‌లో వెళ్ళామో ఏంటో. చాలా ఎండలెక్కువున్నాయి. అందువల్లే టైర్డ్ అయిపోయాను. అసలు ఓపిక అయితే రాలేదు. నైట్ నిద్ర లేదు. ఎండకి అయిపోయాము. సో, ఇప్పుడైతే మనము సీఎస్ఎంటీకి వెళ్ళే రూట్‌లో ఉన్నాము. వెళ్ళే దారిలో బిల్డింగ్స్ అన్నీ కూడా ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అప్పట్లో ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టినవంట. ఇదైతే ఫస్ట్ నేను ఈ బిల్డింగ్ చూసి ఆఫీస్ ఏదో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇది కాలేజ్ అంట. చాలా బావుంది కదా! అలా ముందుకు వెళ్ళినప్పటికీ మనకి ఒక స్టేడియంలా కనపడింది. చాలామంది స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు. వాళ్ళక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టున్నారు. చాలా పెద్దదుంది. ఆల్మోస్ట్ వెళ్ళే దారంతా కూడా కనిపించింది. ఎవరో ఒకరు ఏదో ఒక స్పోర్ట్ అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. అప్పటికే మాకు ఎండకి సగం ఎనర్జీ అయిపోయింది. అంటే ఇంకా ముంబైలో ట్రాఫిక్ చూసినప్పటికి ఉన్న కాస్త ఎనర్జీ కూడా అయిపోయింది. యాక్చువల్‌గా మనకి మెరైన్ డ్రైవ్ నుంచి సీఎస్ఎంటీ దగ్గరే. కాకపోతే ఈ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం ఎక్కువ టైం పట్టినట్టు అనిపించింది. ఈలోపు మనం ఖాళీగా ఉంటాం. ఆ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ వైపు అయితే ఒక లుక్కేసాను. ఇంకా ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పాత పడిపోయినవిలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల క్రితం కట్టించినవంట. అందువల్లే కొన్నయితే పర్వాలేదు చూడ్డానికి. ఇంకొన్ని మరీ భయంకరంగా ఉన్నాయి. అంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ కదా! అందువల్ల. ఈ పెద్ద ట్రాఫిక్ అంతా దాటేసుకొని వస్తాము మనము. ఇలా దాటుకొని వచ్చాము అన్నప్పటికి ఇక్కడ ఒక బిల్డింగ్ చూస్తే మరీ భయమేసింది. ఇది చూడండి అసలు ఎలా ఉందో. ఎంత పాత బిల్డింగో. మరి లోపల ఇల్లులు ఎలా ఉంటాయో తెలీదు గానీ బయట మాత్రం చాలా భయంకరంగా ఉంది. మనమైతే సీఎస్ఎంటీకి వస్తాము. ఇక్కడికి రాగానే మాకు చాలా మంది టూరిస్టులు అయితే కనిపించారు. అసలు సీఎస్ఎంటీ అంటే ఏంటి అనుకుంటున్నారు కదా! ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ఇది. ఈ టర్మినస్ ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియాస్ సెంట్రల్ రైల్వే. ఇది ఇండియాలోనే చాలా బిజియెస్ట్ రైల్వే స్టేషన్. టోటల్ 18 ప్లాట్‌ఫార్మ్స్ ఉంటుందంట. ఒక్కసారి ఊహించుకోండి ఎంత పెద్దది ఉంటది అన్నది. ఎక్కువ ఊహించేసుకోవద్దులే. కాసేపు పోయిన తర్వాత నేనే లోపలికి తీసుకొని వెళ్లి చూపిస్తాను. కాసేపు దీని హిస్టరీ ఏంటి అన్నది మనం తెలుసుకుందాము. ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు నిర్మించారంట. బ్రిటిష్ ఆర్కిటెక్చరల్ ఇంజినీర్ ఒకతను. దీని కన్‌స్ట్రక్షన్ 1878లో స్టార్ట్ చేస్తే 1887లోని దీన్ని నిర్మించారంట. క్వీన్ విక్టోరియా గారు ఉన్నప్పుడు. అందువల్లనే స్టార్టింగ్‌లో దీనికి క్వీన్ విక్టోరియా టెర్మినస్ అన్న పేరైతే వచ్చింది. తర్వాత దీన్ని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కింద మార్చారు. రీసెంట్‌గా 2017లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కింద మార్చారు. మనం ఈ రైల్వే స్టేషన్‌లోకి వెళ్ళాలి అంటే ఈ సబ్‌వేలో నుంచి వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడ కూడా మనకి బోర్ కొట్టకుండా అన్ని షాప్స్ అయితే ఉంటాయి. తినడానికి గానీ, షాపింగ్ చేసుకోవడానికి బట్టలు, బ్యాగులు, చెప్పులు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన టాలెంట్‌ని మనము చూపించుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ బేరం ఆడితే అంత తక్కువకి మనకొస్తాయి. మనకి బేరం ఆడే స్కిల్స్ బానే ఉన్నాయి గానీ, ప్రస్తుతానికి మనం మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోవాలి కదా! మన లగేజ్ అప్పటికే ఎక్కువున్నది. ఎందుకు ఇప్పుడు తీసుకున్న వెయిట్ ఎక్కువైపోద్దని మేమైతే ఏం తీసుకోలేదు. చాలా షాప్స్ ఉన్నాయి. వెళ్తుంటే అందరూ మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని అయితే పిలుస్తున్నారు. ఇందాక హిస్టరీలో చెప్పినట్టు సీఎస్ఎంటీ కదా! ఇప్పుడు ప్రస్తుతానికి దీని పేరు. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ కదా! కానీ ఇంకా చాలామంది దీన్ని సీఎస్టీ అనే అంటున్నారు. అంటే కొంతమంది సీఎస్టీ అంటారు, సీఎస్ఎంటీ అంటారు. మనమైతే రైల్వే స్టేషన్‌కి దగ్గరకైతే వస్తాము. లోపలికైతే మాత్రం ఆర్కిటెక్చర్ సూపర్‌గా ఉంది. అసలు ఎంత బిజీగా ఉందో చూసారు కదా! ఎవరి బిజీలో వాళ్ళున్నారు. మా బిజీలో మేమున్నాము. లోపలికొచ్చేసాము. కానీ ఎందుకైనా మంచిది మనము ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకుంటే బెస్ట్ అని సెల్ఫ్ టికెట్ కౌంటర్ దగ్గరకైతే వెళ్తున్నాము తీసుకుందామని. టికెట్ అయితే తీసేసుకున్నాం మనము. సరదాగా అలా ఎళ్లి కాసేపు రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాము. ఫ్యాన్లు మాత్రం ఇక్కడ అన్నిటికంటే బావున్నాయండి. చాలా పెద్దవున్నాయి. అవి స్లోగా తిరుగుతున్నా గూడా చాలా ఎక్కువ గాలేస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత రైల్వే స్టేషన్ చూస్తే అసలెవరు రైల్వే స్టేషన్ అనుకోరు. ఏదో ఒక పెద్ద రాజ్‌మహల్‌లా ఉంది. నాకైతే సూపర్‌గా నచ్చింది.
ఇంత మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నందుకు లైక్ ఎలానో చేస్తున్నారనుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమనండి. నేను ఇండియా వచ్చిన తర్వాత చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే నేను వీడియోస్ తీశాను. రాబోయే వీడియోస్‌లో మీకు చాలా కంటెంట్ ఉంటుంది. అండ్ అలానే మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే షూట్ చేశాను. మీ అందరూ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే కమెంట్ కూడా చేయండి. ఇలా ముందుకొస్తే మన మోడీ గారైతే ఇక్కడున్నారు. ఇదే అండి ఇండియాలోని బిజియెస్ట్ రైల్వే స్టేషన్ సీఎస్ఎంటీ ముంబైలో ఉంది. అండ్ మేమిలా బయటకి వెళ్ళిన తర్వాత గేట్‌వే ఆఫ్ ఇండియాకి వెళ్దాం అనుకుంటున్నాము. అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బాయ్.